ఈ ఏడాది ప్రారంభంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో 7-8 నెలల సమయంలోనే గ్రాఫిక్ మాయాజాలంతో తెరకెక్కిన ఈ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. తెలుగు చక్రవర్తి చరిత్రకు అమోఘమైన స్పందన లభించింది. బాలయ్య కెరియర్లో తొలి 50 కోట్ల షేర్ వసూళ్లను సాధించిన మూవీగా నిలిచింది. ఇప్పుడు బాహుబలి 2 వచ్చింది. 5 ఏళ్ల పాటు రాజమౌళి టీం ప్రభాస్లు పడ్డ కష్టానికి ప్రతిఫలం. కలెక్షన్స్ విషయంలో దేశంలోని అన్ని రికార్డులను బాహుబలి 2 బద్దలు కొట్టేయడం ఖాయం. కానీ అవార్డుల విషయానికి వచ్చేసరికి లెక్కలు తేడాగా ఉంటాయి. ఓవరాల్గా సినిమాను పరిగణనకు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థల అవార్డులు వారి ప్రాధాన్యతలను అనుసరించి మార్కెటింగ్కి వీలుగానే ఉంటాయి. మరి నంది, ఫిలింఫేర్, నేషనల్ అవార్డుల సంగతేంటి? బాహుబలి 2, శాతకర్ణి చిత్రాలు పలు విభాగాల్లో పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, గ్రాఫిక్స్ ఇలా పలు విభాగాల్లో పోటీ తప్పదు. బాహుబలి 1 కంటే రెండో భాగంలో ప్రమాణాలు తగ్గాయనే ప్రేక్షకుల అభిప్రాయాల నేపథ్యంలో 2 సినిమాల అవార్డులకు గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.